వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా అవును, చేశారు. అవును. ఈరోజు వైజాగ్, ఎస్ శ్రీకాకుళం, విజయనగరం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా చాలా చాలా మంచి వ్యక్తి, చాలా చాలా జనాలను కలుపుకొని పోయే వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చూడగానే ఆయన కాళ్ళకు దండం పెట్టాలా అంటే ఎవరికైనా, నాకని కాదు చాలామంది కార్యకర్తలకు కూడా ఆయన చూడగానే ఆయన కాళ్ళకు ఒకసారి నమస్కరిద్దామని చెప్పి అందరికి కూడా ఆ ఒపీనియన్ ఉంటుంది. ఓకే ఆయన చూడగానే అట్లా అనిపిస్తుంది. ఓకే ఓకే ఆటోమేటిక్గా తిరుపతి వెంకటేశ్వర స్వామికి మనం ఎలాగానే మనం మొక్కుతాం కదా, ఓకే సుబ్బారెడ్డి గారు కానీ చూడగానే కూడా అట్లే అనిపిస్తుంది. ఓకే అదేవిధంగా విక్రాంత్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారు అబ్బాయి ఉన్నాడు, ఓకే ఆ అబ్బాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారి లక్షణాలు ఆ అబ్బాయికి ఎక్కువ ఉన్నాయి. ఓకే ఆ, చాలా ఓపెన్గా ఉంటాడు, ఓపెన్ మైండెడ్, చాలా క్లియర్గా ఉంటాడు. ఒక మాట చెప్పాడంటే ఆ మాటకి అనుకూలంగా బాగా ఇది చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టాడో ఈ నవరత్నాలని నిజంగా పబ్లిక్ని అంటే ఓటర్స్ని ఆకర్షించే విధంగా మీరు పబ్లిక్లోకి ఎట్లా తీసుకెళ్తారంటే ఏం చెప్తారు? అసలు ఆల్రెడీ ఇంటింటికి డోర్ టు డోరు తీసుకెళ్ళి ఇస్తున్నారు ఒకటి. ఇంకొకటి వచ్చేటప్పటికి ఇంతకుముందు ఏంటంటే టీడీపీ వాళ్ళు చేసేటప్పుడు మధ్యలో బ్రోకర్లు పెట్టేవాళ్ళు. ఓకే ఒక ఇంటికి 10,000 వెళ్తున్నాయంటే అందులో 3,000 4,000 ఆ బ్రోకర్ నొక్కేసేవాడు. ఓకే ఇవాళ వైఎస్ఆర్సీపీలో బ్రోకరేజం లేదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్ బట్టన్ నొక్కుతున్నారు, ఎవరి అకౌంట్లో వాళ్ళ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ పనులు చేసుకుంటున్నా కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. ఓకే ఇంతకుముందు ఏంటంటే క్యూలో నిలబడాలా, వాడు కమిషన్ తీసుకుంటాడు, గొడవలు తగాదులు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో చేసిన అరాచకం ఇదంతా. ఓకే ఆ విధంగా చేశారు అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇవాళ ఎవరికి ఏ పని లేకుండా ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఉన్నాయి, తెల్లవారుజామున 5 గంటలకల్లా మన ఇళ్ళకు వచ్చి డోర్ కొట్టి వాలంటీర్లు మన ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. అంతకుముందు అట్లా లేదు. ఆ సచివాలయంకి వెళ్ళాలా, అక్కడ వెళ్ళి కూర్చోవాలా, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవాలా, కూర్చొని ఉదయం 5 గంటలకు 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి మంచి నీళ్ళు ఉండవు, భోజనం ఉండదు, ఏమీ లేకుండా సాయంత్రం ఎప్పుడో వస్తుంది వాళ్ళ పేరు. వస్తే అంత వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇచ్చే 1000కి కూడా వాడు 200-300 కకృతి పడతాడు బ్రోకరు. ఓకే ఆ విధంగా వాళ్ళని కార్యకర్తల్ని టీడీపీ అని లేదు, వాడు అందరిని దోసుకున్నారు. ఓకే టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలని కాదు, జనాన్ని దోసుకున్నారు టీడీపీ వాళ్ళు. ఓకే వాళ్ళ బ్రోకర్లు ఆ విధంగా చేశారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ బ్రోకరేజాన్ని ఎంకరేజ్ చేశారు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఇట్లా ఉండకూడదు, అంతా ప్రతి పేదవాడికి చేరాలా, అర్హుడికి చేరాలా అనే ఉద్దేశంతో డైరెక్ట్గా బటన్ నొక్కే సిస్టమ్ ఒకటి పెట్టారు. బటన్ నొక్కుతారు, ఎవరు అకౌంట్ వాళ్ళు పడిపోతాయి. ఒకరోజు అయితే తెల్లవారేటప్పటికల్లా మనం చూసుకునేటప్పటికే వాళ్ళకి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి డైరెక్ట్గా ఒక 70 సంవత్సరాల ముసలోళ్ళు ఉన్నారు, లేదా 60 సంవత్సరాల ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్తారు, అక్కడ పోయి కూర్చుంటారు. వాళ్ళు పాపం సరిగ్గా ఇంట్లో ఇబ్బందులు ఉండి వాళ్ళు పోయి అక్కడ కూర్చొని ఎప్పుడు పేరు పిలుస్తారో తెలియదు. ఓకే అనుకోకుండా ఈ టైంలో ఏదైనా అతను వాటర్ దప్పికయ్యో లేకపోతే భోజనం టైం అయ్యో ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్ళి వస్తే ఈ పేరు పిలిచారనుకోండి, ఆ టైంలో లేకపోతే ఆ డబ్బులు ఈ బ్రోకర్లు నొక్కేసేవాళ్ళు. ఓకే ఓకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన విధానం ఆ విధంగా లేదు. డైరెక్ట్గా బటన్ నొక్కుతారు, అంతా ఎవరు ఇండైరెక్ట్ చెప్పాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నేరుగా ఓటర్కి వెళ్తున్నవి. ఓటర్ కాదు, ప్రతి టీడీపీ వైసీపీ అని లేదండి, అర్హుడికి వెళ్తున్నాయి. అది టీడీపీలో సక్సెస్ కాలేదు అని అంటారు మీ ఉద్దేశం, అంతే కదా? టీడీపీలో చాలా మొత్తం ఫెయిల్ అయ్యాయి టీడీపీది. ఓకే అసలు ఆ సిస్టమే లేదు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సిస్టాలని ఇలాంటివి ఉంటాయని కూడా మనకు తెలియదు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఇదంతా. ఓకే ఇంకా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా లేదు. పక్క రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇండైరెక్ట్గా పాజిటివ్గానే చెప్పారు. ఏది ఎలక్షన్ మూమెంట్లో. వైఎస్ఆర్సీపీని ఓడించడానికి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన అంటే ఇంకా రకరకాల పార్టీలతోటి ఒకటై ప్రభుత్వాన్ని పడేయడానికి, ప్రభుత్వాన్ని అధికారంలో రాకుండా చేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఎంతవరకు సఫలీకృతం అవుతామంటారు? రేపు జనమే ఎదురు తిరుగుతారండి.
జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాల్సిన పని లేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని రెచ్చగొట్టాల్సిన పని లేదు. ఓకే. రేపు టీడీపీ పవన్ కళ్యాణ్ అందరూ కలిసి వాళ్ళు మీటింగ్లు పెట్టి వాళ్ళు కలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఎదురు తిరుగుతారు. వాళ్ళ మీటింగ్లు పెట్టేటప్పుడు వాళ్ళే వాళ్ళ నిరుత్సాహాన్ని అక్కడే వెలబుస్తారు. ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన 5 సంవత్సరాలు చూసాం, మనందరం చూసాం. 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా కనిపిస్తుంది, జనానికి కనిపిస్తుంది. దానివల్ల జనం ఎదురు తిరుగుతారు. ఖచ్చితంగా జనం ఊర్లలోకి రానివ్వరు. చాలా ఊర్లలో టీడీపీని జనసేన రాణించే పరిస్థితి లేదు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ 2014 ఎలక్షన్లు వచ్చేటప్పటికి నా మద్దతు టీడీపీకి అన్నాడు. అవును, ఎక్కడా పోటీ చేయలేదు. 2019 ఎలక్షన్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు మా అమ్మని తిట్టాడు, మా నాన్న తిట్టాడు, నా పిల్లల్ని తిట్టాడు, నీ ఎంత చూస్తా, నీ పరిపాలన బాగలేదు, నువ్వు మూర్ఖుడివి, కురుడివి, అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని బండబూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్. ఈరోజు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా దెబ్బ కొట్టాలని ఉద్దేశించి ఆయన ఏదో ఎగురుకుంటా చెంగులు వేసుకుంటా ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అవన్నీ జనం చాలా తెలివిగలండి. జనం అంత అబ్జర్వేషన్ లేకుండా మూర్ఖంగా పోయి పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఓటు కుదురు. అవును, ఖచ్చితంగా పరిపాలన ఏది బాగుందో 2 అబ్జర్వ్ చేసుకున్నారు కాబట్టి, 2 టాలీ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రభుత్వానికి ఓటేస్తారు. మంచి ప్రభుత్వానికి ఓటు వేస్తారనేది బాగుంది. కాకపోతే వ్యతిరేకత, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నసి ప్రతిపక్షాలు ఆరోపణలో నిజము ఉందా? నిజంగా కూడా లేదండి. వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది అరాచకం చేస్తున్నారు, ఆడబిడ్డలు మిస్ అయ్యారని. అసలు అది ఎక్కడో ఒకటి జరిగితే, ఎక్కడో ఏది జరిగిందో మనకు కూడా తెలియదు. ఏదో ఒకటి జరిగితే ఆ టీడీపీ ఎల్లో మీడియా ఆ విధంగా హైలైట్ చేసి దాన్ని పెద్ద ఇది చేసి ఏదైనా వాళ్ళు ఏం చేశారు సరే అండి. ఇంకో మాట చెప్పాలంటే, ఈరోజు ఇక్కడ మనం కూర్చొని భోజనం చేస్తున్నాం. భోజనం చేసేటప్పుడు చిన్న పటికరాయి వచ్చింది భోజనంలో. టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే, ఆ పటికరాయి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నేను కిరాణా కొట్టుకెళ్ళి బియ్యం కొనుక్కొని వచ్చింది. ఓకే, ఎక్కడో ఏదో ఒక చిన్న ఏదో జరిగిందనుకోండి, ఆ పటికరాయి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలా, జగన్మోహన్ రెడ్డి ఇది చేయాలా అని చెప్పి వాళ్ళు చేసే గొడవ, వాళ్ళు చేసే రభస, అది తప్పుడు సంకేతాలు ఇస్తుంది. వాళ్ళకే తప్పుడు సంకేతాలు ఇస్తుంది. పానెం అన్మిరెడ్డి ఒక విద్యావేత్తగా నిరుపేదలకు నిజంగా విద్యకు సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి 2 నిమిషాలు చెప్పగలుగుతారా? మాకు ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది. ఓకే. పేదలకి, టాలెంటెడ్ పిల్లలకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కాదు, 2016 నుంచి చేస్తున్నాం. ఓకే. ఆ పిల్లలందరికీ కూడా తెలుసు. ఓకే. కొందరు చాలామందికి ఫ్రీగా చేస్తున్నాం. ఓకే. నిరుపేదలంటే ఖచ్చితంగా ఫ్రీగానే ఎడ్యుకేషన్ ఇస్తాం. అంటే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి బాటలు నడుస్తారు అయితే? జగన్మోహన్ రెడ్డి గారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఏముందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది మాకు. ఓకే. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెళ్తున్నారో అది మేము అబ్జర్వ్ చేసుకుంటా మా లీడర్లు అందరూ కూడా అట్లే వెళ్తుంటారు. ఓకే. అది ఒకటి అద్దంకి నుంచి రేపు మీరు ప్రచారం చేయబోతున్నారు. 17-18 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు మీ ప్రచారాన్ని. అద్దంకి ఓటర్స్ నుంచి మీరు ఏం అప్పీల్ చేస్తారు? సంక్షేమానికి ఓటేయండి అంటాము, అభివృద్ధికి ఓటేయండి అంటాము. ఇంకోటి వచ్చేటప్పటికి ఏ పరిపాలన బాగుందో ఆ పరిపాలనకి ఓటేయండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి 2014లో గవర్నమెంట్ ఫామ్ చేశారు. వాళ్ళు ఏం చేశారో మీరందరూ అబ్జర్వ్ చేయండి. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అబ్జర్వ్ చేయండి. ఏది బాగుంటే దానికి ఓటేయండి అని చెప్తాను. ఓకే. కులాలు, మతాలు ఇవన్నీ శాశ్వతం కాదు. నేను పుట్టేటప్పుడు ఏ కులంలో పుట్టాలని చెప్పి నేను అనుకోలేదు, మీరు ఏ కులంలో పుట్టాలని చెప్పి మీరు అనుకోలేదు. మనం పుట్టిన తర్వాత మన పెద్దలు ఏదో చెప్తున్నారా, నువ్వు పలానా కాపు, పలానా రెడ్డి, పలానా ఇదని చెప్పి మనం చెప్పుకుంటుంటే నేను కాపా, నేను రెడ్డా, లేదా నేను కమ్మ, లేదా నేను ఎస్సీనా, లేకపోతే బీసీనా అని చెప్పి అనుకుంటున్నా. కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ అసలు అందరినీ మనుషుల్లాగే చూస్తారు. నిన్న ఇండియా టుడే ఒక సర్వే చేసింది ఏపీ పైన. అవును.
23 నుంచి 25 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవబోతుందనేసి. 23 నుంచి కాదు, 24 నుంచి 25. 25 అంటే మేము తక్కువ చెప్పాము. దీని మీద మీ స్పందన? 25 వస్తాయి అనుకుంటున్నాను నేను. 24 నుంచి 25 కాదు, 25 వస్తాయి అనుకుంటున్నాను. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 175కి 175 వస్తాయని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఓకే ఓకే. అంటే ఈ సీట్లు రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే ప్రజల్లోకి సక్సెస్గా వెళ్తున్నాం అనుకునే ఈ యొక్క రిజల్ట్ వస్తుంది అనుకోవచ్చా? అనుకోవచ్చు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్తున్నాయండి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారంటే పేదలని పేదల్లాగా చూడండి. టీడీపీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త కాదు, ఓవరాల్గా వచ్చేటప్పుడు పేదోడిని పేదోడిలాగా చూద్దాం అని చెప్పి పేదోడికి, ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా అందుతున్నాయి కూడా. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఒక్క ఇంటికైనా సరే నాకు రాలేదు, మా ఇంటికి రాలేదు అని చెప్పి ఎవరన్నా కంప్లైంట్ కూడా లేదు ఇప్పటివరకు. రాజకీయాలను పక్కన పెట్టేసేసి ఓన్లీ సంక్షేమ పథకాలు ప్రతి పేదోడికి అందాలి అనేసే జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ అనుకోవచ్చా? కరెక్టే. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. వాళ్ళు చెప్తున్నారు చూడండి, అరాచకాలు చేస్తున్నారు అయ్యి అని. అసలు అవన్నీ పచ్చి అబద్ధం. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఒక ఎంఆర్ఓ ఉన్న మహిళని దారుణంగా కొట్టారు. అలాంటి అరాచకాలు చాలా జరిగాయి టీడీపీలో. అసలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కటే జరగల. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మీద కత్తితో దాడి చేయించారండి. ఓకే. ఏంది, ఒక రాష్ట్రానికి కాబోయే సీఎం కోడికత్తి అని చెప్పి ఏదో కామెంట్ చేస్తారు, కానీ కోడికత్తి కాదు, అది టీడీపీ వాళ్ళు చేసిన స్కెచ్. ఆ స్కెచ్లో జగన్మోహన్ రెడ్డి గారికి దైవం అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని దైవమే కాపాడింది. ఒకటి చివరగా, మీరు అద్దంకి కాన్స్టిట్యున్సీ ప్రచారంలో లీడర్స్, ఇప్పుడు మనం ఇంతకుముందుకు అనుకున్నట్టు కృష్ణ చైతన్య కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే రకరకాల లీడర్స్ని మీరు కలుపుకోయే ప్రయత్నం ఎలా చేయబోతారంటే, ఏ విధంగా కలుపుకోపోతారంటే? ఏ విధంగా కలపకపోయేదే ఉంది, మన సంక్షేమ పథకాలన్నీ చెప్తాము. మన కథ మనంతా జనానికి తెలుస్తుందండి. జనానికి మనకన్నా చాలా స్పీడ్గా ఉన్నారు. ఆటోమేటిక్గా లీడర్లు అందరూ కూడా నాతో టచ్లో ఉన్నారు. ఇంకా కలుపుకొని పోయేదానికి నేను ఎట్లా కలుపుకొని పోతున్నానో వాళ్ళు నమ్మే నాతో ఈ రోజున జర్నీ చేయడానికి అందరు రోజు నాకు ఇన్ఛార్జి పదవి వచ్చిందని తెలియగానే నేను ఎక్కడో గుంటూరులో ఉంటే ఈరోజు అమావాస్య కలవడానికి వద్దు ఈరోజు అని చెప్తే ఒక్క రాగల 500 నుంచి 600 మంది దాకా అద్దంకి నుంచి ప్రతి లీడర్ వచ్చి నన్ను ప్రోత్సహించారు. మీ అందరికి మేము అండగా ఉంటామన్నా, మీకు ఇబ్బంది ఏం లేదు, మీరు ఎక్కడి నుంచి వచ్చినా మేము అందరం అండగా ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు కాబట్టి మేము మీ అందరిని గౌరవిస్తాము, ఇబ్బంది ఏమి లేదు, మేము గెలిపించుకుంటాము. టీడీపీలో ఉన్న పరిస్థితి, టీడీపీలో ఉన్న అరాచకం అన్నీ మేము చూసాము. అతను బుజ్జి అనే అతను పోయినసారి కూడా మమ్మల్ని మోసం చేశాడు. అవును, మోసం చేశాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాము అన్నాడు. చైతన్య కానీ, గరటయ్య కానీ అందరూ కూడా మా పార్టీ వ్యక్తులే. అవును, ఏదైనా ఉంటే మేము కూర్చొని మాట్లాడుకుంటాం. ఇబ్బందిగా బయటికి పబ్లిసిటీ అయ్యే విధంగా మేము తన్నుకుని గుద్దుకునే పరిస్థితి ఉండదు. చిన్న ఏమైనా ఉంటే మేము అందరం కూర్చొని సాల్వ్ చేస్తాము, ఇబ్బంది లేకుండా. చైతన్య అయినా మంచోడే, గరటయ్య గారు అయినా మంచోడే, ఇబ్బంది లేకుండా అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. ఎలాంటి అప్పీల్ చేస్తారు కృష్ణ చైతన్య?